చేతిలో పడకుండా నన్ను కాపాడును అని ఎన్నో దావీదుకు తన జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, నష్టాలు, శత్రువుల భయము, శత్రువులు కాకుండా కూడా ఆయన ఏం నష్టం చేయలేదు. కానీ ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. మేలు చేయకపోతే కీడే ఎదురొచ్చింది, కానీ ఆయనకు మేలు రాలేదు. సౌలును తను కాపాడదలిచి ఆయన గిటార్ వాయించి అలాగా కాపాడినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతాయి. అయితే మళ్ళా సౌలు ఏం చేస్తాడు? ఆయన ప్రాణాన్ని తీయచూచాడు. అలాగా ఎన్ని శ్రమలో, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దావీదు ఏం చేశాడంటే దేవునికి మొరపెట్టాడు. తర్వాత యథార్థ హృదయుడై ఆయన ఎంతసేపు యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు దావీదు. కానీ తను మరి దేవుడు అభిషేకించిన వారిని ముట్టకూడదని ఏమి అనడు అన్నమాట. కానీ దేవుడికి ప్రాధాన్యత ఇస్తాడు, దేవుడిని వేడుకుంటాడు. తర్వాత ఆయనే నా రక్షణ దుర్గమని ఆయన దేవుడికి యథార్థ హృదయంతో దేవుని మీద మనసు ఉంచుతాడు. మనం యథార్థ హృదయులమై దేవుని వైపు మన హృదయాన్ని, దేవునికి మన ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు దేవుడు ఎట్టి శ్రమనైనా సరే దానిలో నుండి మనల్ని కాపాడుతాడు. అందరూ దావీదు మీద అహీతోపెలు చెప్తాడు కుమారుడికి, ఎవరికి? కుమారుడు అబ్షాలోముకి అన్ని చెడ్డ అభిప్రాయాలు, చెడ్డ ఉద్దేశము, చెడ్డ చంపి మీ నాన్నను అని చెప్పేసి, ఆ రాజ్యాన్ని తీసుకో అని చెప్పేసి ఎంత దుష్ట ఆలోచన కలుగ చేస్తాడు అహీతోపెలు అబ్షాలోముకి. అయినా సరే దావీదు ఏమండు అక్కడ నుండి తన కుమారుడిని చంపేయచ్చు, కానీ కుమారుడు చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేక నా కుమారుడిని ఏమనొద్దు అని చెప్పేసి ఆయన సైన్యాధిపతి అయిన యోవాబుకి చెప్తాడు. కానీ యోవాబు ఏం చేస్తాడంటే ఇంత కష్టపడుతున్నాడు దావీదునని అబ్షాలోమును వేసేస్తాడు. అయితే దాని గురించి దావీదు ఎంతో బాధపడతాడు. నా కుమారుడిని తీసుకోకపోతే నన్ను తీసుకోవచ్చు కదా అంటాడు దేవుడితో. కానీ ఆయన ఎప్పుడు కూడా తన హృదయంలో తను తాను బాధ పెట్టుకున్నాడే తప్పితే తనకు తాను ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడినప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేశాడు. ఎన్నో కొండాలు చెప్పారు, ఎంతో గాఢాంధకారమైన పరిస్థితి వస్తుంది, అన్ని పరిస్థితుల్లో కూడా దేవునే స్తుతించాడు, దేవుడినే వెంబడించాడు. లాస్ట్లో ఉంది, నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. యథార్థవంతులకే దేవుని సన్నిధిలో నివాసం ఉన్నది, కానీ కపటంగా ఉండే వాళ్ళకి, మరి అబద్ధాలు ఆడే వాళ్ళకి, అలాంటి లోకము ఉన్న వారికి దేవుని దగ్గర స్థానం లేదు. యథార్థవంతులకి దేవుని దగ్గర స్థానం ఉంది. అలాగే వారికే దేవుడు ఉత్తరం ఇస్తాడు. పరిశుద్ధత లేని వారి మొర దేవుడు వినడు. అసహ్యులు, అసహ్య కార్యములు చేయవారంటే దేవుడికి ఇష్టం లేదు. కానీ పరిశుద్ధంగా, యథార్థంగా ఆయన సన్నిధిలో గడిపిన వారికే దేవుడు ఇష్టము, వారికే దేవుడు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడి కంచెవేసి దావీదులాగా మనము ఆయన సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయనను స్తుతించినప్పుడు ఆయన సన్నిధి మనతో ఉంటుంది, మనము ఆయనతో ఉంటాం. ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన మనతో తప్పకుండా ఉంటాడు. నన్ను ఆశ్రయించు వారిని, నన్ను అడుగు వారికి నేను ఉత్తరం ఇస్తానన్నాడు. అలాగే నన్ను స్తుతించినప్పుడు నేను మీకు దుర్గముగా ఉంటానన్నాడు. దుర్గం అంటే ఏంటి? సైనికులు, శత్రువు రాకుండా కాపాడుతూ ఉంటాడు. అలాగే మనకి ఏ కీడు, ఏ ప్రమాదాలు మనకు తెలియకుండా సంభవించబోతున్నప్పటికీ దేవుడికి బాహాటముగా తెలుసు. కాబట్టి మనకు కీడులు, అపాయములు, ప్రమాదములు కలగకుండా దేవుడే మనల్ని కాపాడాడు. కాబట్టి మనం ఇప్పుడు సజీవులమై ఉన్నాము. దేవుని స్తుతించేవారుగా మనము ఉండాలి. మనసంతటితో, హృదయమంతటితో మనసారా దేవుడిని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన చేసిన మేలు ఉపకారములను బట్టి
ఆయన ఏ కీడు రాకుండా మనల్ని కాపాడినందుకు దేవుడిని మనము స్తుతిద్దాం. అందరూ మనసారా చేతులు పైకెత్తి అందరు హృదయం అంతటితో మనసంతటితో దేవునికి ఇంకంతకంటే మనం ఏమి చెల్లించలేము. కాబట్టి మన హృదయం అంతటితో దేవునికి మనసారా స్తుతి చెల్లిద్దాం. ఏ కీడులు ఏ ప్రమాదాలు ఏమీ సంభవించకుండా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఎంతోమంది ఈ దినాన్ని మరి చూడలేకపోయారు. అంతేకాకుండా ఈ వర్షాలకి ఎంతో ఇబ్బందులు పడుతూ ఇళ్లలోకి నీళ్ళు వచ్చి అలాగా ఆయన కష్టాలు పడుతున్నప్పటికీ దేవుడు మనకు సురక్షితమైన ప్రదేశంలో ఉంచినందుకు దేవుడిని మనం స్తుతిద్దాం. మనకు చేసిన మేలులను బట్టి దేవుడిని స్తుతిద్దాం. మనకు చేసిన ఉపకారాలను బట్టి దేవుడిని స్తుతిద్దాం. నీకు దేవుడు ఏమి చేశాడో అదంతా హృదయంలో తలంచుకొని దేవుడిని స్తుతించు, కనపరచు, ఆరాధించు, కొనియాడు. అప్పుడే దేవుడు మనకు మన ఎడల దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మనము దేవుడిని సంతోషపెట్టే వాళ్ళుగా మనము ఉండినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 తండ్రి దేవా నీకే స్తోత్రం. తండ్రి దేవా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తుతి నీకే, మహిమ నీకే, ప్రభావం నీకే చెల్లిస్తున్నామయ్యా. మీకు స్తోత్రములు. నీ భవనంలో వేడున్నప్పుడు ప్రభా మాకు నాయన తండ్రి మీ సన్నిధిని మీ ప్రసన్నతనిచ్చే దేవుడు అయినందుకు మీకు స్తుతి స్తోత్రములు నాయన. ఏ యోగ్యత ఏ అర్హత మాకు లేనప్పటికీ నీ ప్రభా తండ్రి మీ కృప చొప్పున, మీ ప్రేమ చొప్పున, మీ వాత్సల్యత, మీ బాహుల్యము చొప్పున ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచడానికి మీరు ఇష్టపడుచున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా సంఘ స్తుతి ఆరాధనలు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేరవలసిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఏర్పాటు చేయబడిన వాక్య పాఠ్యభాగము యెషయా గ్రంథము, కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14 నుండి 23 వరకు చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 17 వరకు చదువుకున్నాం. తిమోతిక 1వ అధ్యాయము 12 నుండి 17 వరకు. సువార్త 5వ అధ్యాయం 1 నుండి 14 వరకు చదువుకున్నాం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుటకు కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగును వాడు ఎత్తి వ్యాధి కలవాడనైనను బాగుపడను. కనుక ఆ మండపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండదు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి కల ఒక మనుషుడు ఉండని. యేసు వాడి పడి ఉండేది చూచి వాడప్పటికీ బహుకాలం ఉండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినం కదా, నీవు నీ పరిపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకొని నడువమని నాతో చెప్పనని. వారు, నీ పరిపెత్తుకొని నడువమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగింది. ఆయన, ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు, ఆ చోటన గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించకపోయాను. దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ నీకు కీడు కలుగుతున్నట్టు ఇక పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకి తెలియచెప్పాను అని చెప్పాడన్నమాట. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే మనము దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని విడిపించాడు, మనల్ని ప్రేమించాడు, మనకి రక్షణ మార్గమును బయలుపరిచాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. కాబట్టి మనము ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చాము, ఆయనను
స్తుతించడానికి, ఆయన మాటలు వినడానికి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టే ఇక్కడికి వచ్చాం. అయితే ప్రేమించబడిన మనము ఎలా ఉండాలి? ఆయనను చేరువచ్చిన మనము ఏం చేయాలి? ఈ లోకంలో మనం ఎలా ఉండాలి? దేవుడిని నమ్ముకున్నామని చెప్పుకొని మన ఇష్టానుసారంగా మనము ఉండటానికి లేదు. దేవునికి స్తుతియాగం చేయాలి. మహోన్నతునికి మనం మొక్కుబడులు చెల్లించాలి. మనము మన జీవితంలో కొన్ని నొక్కుకుంటూ ఉంటాం. అది చేస్తే ఇది చేస్తా ప్రభు, ఇది చేస్తే అది చేస్తా ప్రభు అని కదా. అలాగా మొక్కుకున్నవి మొక్కుబడులు మనము చెల్లించాలి. అంతేకాకుండా ఇంకా కొన్ని పనులు మనము చేయకూడని ఉన్నవి, చేయవలసినవి ఉన్నవి. చేయవలసినవి ఏంటంటే మనల్ని విడిపించిన దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే పాపంలో ఉంటే ఎలా ఉండేవాళ్ళము? ఇంత మంచిగా కూర్చుండే వాళ్ళమా? మనకు ఒక మంచి పేరు ఉంది లేదా? మనల్ని ప్రేమించే వాళ్ళ? ఎవరు ప్రేమించరు. అదే చెడ్డగా ఉంటే ఎందుకు పుట్టాడురా వీడు, ఎందుకు ఇలాంటి కన్నానని అమ్మ అనుకుంటుంది. చూసే వాళ్ళందరూ ఎందుకు పుట్టాడురా వీడు అనుకుంటారు చెడ్డగా ఉంటే. కానీ మంచిగా ఉంటే ఇలాంటి కొడుకుని కన్నందుకు ఎంత మంచిదాని అమ్మ అనేది మమ్మీని, నాన్నని, అందరినీ పొగుడుతారు కదా. మనం మంచిగా ఉంటే మనకే మంచి పేరు వస్తుంది. అంటే మనము అట్టి స్థితి దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి స్తుతి కలుగును గాక. ఎందుకంటే చక్కగా పొద్దున్నే ఆయన సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి ఇందుని బట్టి మనం దేవుణ్ణి మహిమపరచాలి, కనపరచాలి, స్తుతించాలి, కొనియాడాలి. అంతే. ఆ తర్వాత ఏం చేయకూడదు అంటే 16వ వచనంలో చూస్తే భక్తిహీనులతో మనము ఉండకూడదు. భక్తిహీనుల ఇల్లు, భక్తిహీనులతో ఉండకూడదు. అలాగే ఆయన నిబంధనలను మనం మరవకూడదు. దిద్దుబాటును మనము అసహించుకోకూడదు. అలాగే వాళ్ళ మాటలు వినకూడదు. కొంతమంది అరే అలా చేయకూడదురా, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదురా అంటే కడచెవిని పెట్టి వెళ్తారు కదా. నువ్వేందమ్మా నాకు చెప్పేది, నాకు తెలుసులే అన్నీ అని కొంతమంది వెళ్తారు. కొంతమంది ఏమో ఓకే అని చెప్పేసి లోపడతారు. ఆ లోపడిన వారికి మంచి దీవెనలు వస్తాయి, కానీ కడచెవిని పెట్టిన వారికి దీవెనలు రావు. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలు వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు. ఇలాంటి పనులు దొంగతనం చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూచి మనము అక్కడే ఉండకూడదు. అక్కడే ఉంటే ఏమవుతుంది? నువ్వు కూడా దొంగే అని తీసుకెళ్ళిపోతారు పోలీసులు. నేను కాదు అన్నా కూడా ఎవరు నమ్మరు. నువ్వు ఎందుకున్నావు మరి అక్కడ అని ఉంటుంది. అలాగే మనసులో కూడా అలాంటి పనులు చేస్తున్న వారికి మనము సహకరించకూడదు, అక్కడ ఉండకూడదు అన్నమాట. వ్యభిచారులతో కూడా మనము సాంగత్యము చేయకూడదు. కీడు చేయి వారికి నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఈ కపటమైన నాలుక దేవుడికి ఇష్టం లేదు. మనము కొంతమంది ఉంటారు పైకి మనతో మంచిగా మాట్లాడతారు, మనం పోయిన తర్వాత వాడా వీడా అని అంటారు. ప్రేస్తగాడు. కపటముగా కూడా మనము ఉండకూడదు. కపటమైన మనసు దేవుడు చూస్తాడు. మనుషులు ఎవరు మనల్ని చూడరు, కానీ దేవుడు చూస్తాడు. అలాగే కీడును కూడా మనం ఎవరికి కల్పించకూడదు. కీడు చేసే మాటలు కూడా మనము మాట్లాడకూడదు. కాబట్టి మనుషులు చూస్తున్నారని కాక దేవుడు చూస్తున్నాడు అన్న భయము మనలో ఉండాలి. తర్వాత నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఈ రోజుల్లో చూస్తూ ఉంటే ఏం చెప్తారు? తల్లిదండ్రులకి వెళ్ళి ఒకరి మీద ఒకళ్ళు సాటిని చెప్తా ఉంటారు. అన్న తమ్ముళ్ళు సహోదరుల మీద మనము కొండాలు చెప్పకూడదు, అంటే గొడవలు పెట్టకూడదు. చెడ్డ మనసు వచ్చేలాగా తల్లిదండ్రులకి అలాగా ఎవరి గురించి కూడా మనము మాట్లాడకూడదు. కపటమైన మాటలు కూడా మాట్లాడకూడదు. కొంతమంది ఏం చేస్తారు, ముందేమో బాగుంటారు, వాళ్ళతో బాగుంటారు, తర్వాత వాళ్ళ గురించి చెడ్డగా చెప్తారు.
అలాగా చెడ్డ మాటలు చెప్పకూడదు అనమాట. కపటమైన మాటలు మనము పలకకూడదు. ఎవరి మీద, సహోదరుల మీద కొండేళ్ళు చెప్పకూడదు. కాబట్టి ఇలాంటి పనులు చేస్తే దేవుడు మౌనంగానే ఉంటాడు. ఏం కాలేదుగా, నాకేం కాలేదు, నాకు మంచి పేరు ఉంది మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర అనుకుంటాం. కపటంగా చెప్పి, సాటిలు చెప్పి అలాగా ఉంది. అయితే దేవుడు చూస్తున్నాడు కదా, దేవుడు చూస్తున్నాడు, దేవుడు మౌనంగా ఉన్నాడని మనం అనుకోవద్దు. ఒకరోజు మనల్ని ఆయన సన్నిధిలో నిలబెడతాడు. ప్రతి దాన్ని బట్టి లెక్క చూస్తాడు. లెక్క చూసి ఏమనట్లేదులే, దేవుని సన్నిధి పోకపోయినా ఏమవ్వదు, ఎవరి మీద ఏం చెప్పినా ఏమవ్వదు, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడటం లేదు అని మనం అనుకుంటాం. కానీ ఆయన నుండి దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. ఏం కాదులే, దేవుడు కూడా ఏం అనట్లేదులే అనుకుంటాం, మనం చేసే తప్పులు పనులు అన్నీ. అయితే దేవుడు ఏమనట్లేదు, మనంటి వాడే మనల్ని ఏమనట్లేదు అని మనము అనుకోకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు. దాన్ని బట్టి మనకు లెక్క అడుగుతాడు, చెప్తాడు. దేవుడు దాన్ని బట్టి మనకు తీర్పు కూడా తీరుస్తాడు. మనకు కంపల్సరిగా ఒకరోజు దాని ఫలితము ఉంటుంది. ఇప్పుడు కొబ్బరి చెట్లు నాటుతాము, వెంటనే వస్తుందా? రాదు అనుకుంటామా? కానీ 5 సంవత్సరాల తర్వాత ఫలాలు వస్తాయి. కొబ్బరి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, తమాళా వృక్షాలు అంటే ఒక 5 ఉన్నాయి. తమాళా వృక్షాలు, తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, తర్వాత మామిడి చెట్టు, ఇంకా 5 చెట్లు ఉన్నాయి. అది తమాళా వృక్షాలు అంటారు వాటిని. 5 సంవత్సరాల తర్వాత అవి పైకి వస్తాయి అన్నమాట. అయితే ఫలాలు వస్తాయి. అందుకని రావట్లేదు అనేది వాటిని కొట్టేస్తారా? కొట్టివేయరు, దాని ఫలం వచ్చేదాకా ఉంటారు. అలాగే కంపల్సరిగా ఫలము వస్తుంది, ఏదో ఒక రోజుకి వస్తుంది. అలాగే మనం చేసిన మంచి పనిని బట్టి మనకు ఫలం వస్తుంది, చెడ్డ పనిని బట్టి కూడా మనకు ఫలం వస్తుంది. కాబట్టి ఇక్కడున్న చెడ్డ పనులు ఏవి మనము చేయకూడదు. ఈ లోకంలో ఉన్నందుకు చేసామనుకో, వాటిని బట్టి మనకు తీర్పు వస్తుంది, మనకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ పనులన్నీ మనము చేయకూడదు. మనం ఇలాంటి పనులు చేసినా సరే దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించడానికే వచ్చాడు. ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు దేవా నన్ను క్షమించు అని చెప్తే దేవుడు క్షమిస్తాడు. మరలా ఆ పని చేయకూడదు. మనం ఏం చేయాలి? దేవుడు స్తుతించబడిన దేవుడిని నమ్ముకున్న మనము ఏం చేయాలంటే స్తుతి యాగము చేయాలి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను కనపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనుచున్నాడు. మనము దేవుని స్తుతించినప్పుడు, దేవునికి మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనము పరలోకానికి మార్గము వేసుకుంటున్నాము అని అర్థం అన్నమాట. అందుకని మనము ఇవన్నీ చేయకుండా, కపటంగా మాట్లాడకుండా, దిద్దుబాటును అసహించుకోకుండా, దొంగలతో సాంగత్యం చేయకుండా, కీడు చేయకుండా, ఎవరి మీద మన నాలుకతో కపటంగా మాట్లాడకుండా, సహోదరుల మీద కొండలు చెప్పకుండా, కన్న తల్లిదండ్రులు కన్న పిల్లల మీదనే, అంటే ఇద్దరు సొంత తల్లికి పిల్లలైనా వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు సాడీలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ అలాంటి పనులు, అలాంటి మనసు మనలో ఉండకూడదు అనమాట. అది లేకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి దేవుని స్తుతించి కనపరచాలి. అలాగే మనము తిమోతి రాసిన 1వ పత్రికలో చదువుకున్నాం కదా పౌలు గురించి. పౌలు మునుపు దూషకుడు, హింసకుడు, హానికరుడు. తిమోతి రాసిన 1వ పత్రిక వీళ్ళు ఏం చేశాడు తెలుసా? అందరినీ ఏం చేశాడు? చంపేశాడు. చిన్నపిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, గర్భిణీ స్త్రీలేంటి, అందరినీ కత్తి పెట్టి చీల్చేశాడు. కొత్త మతంలో జాయిన్ అయినారని. యూదా మతం సంబంధించిన వాడు ఈ తిమోతి. అయితే కొత్త మతం వచ్చింది అని చెప్పేసి మరి ఏం చేశాడు? చాలా తెలివి కలిగిన వాడు. గమలీయేలు పాదాల దగ్గర మంచిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు ఈ తిమోతి. తిమోతి కాదు, పౌలు. పౌలు ఏం చేశాడంటే, పౌలు కాదు సౌలుగా ఉన్నప్పుడు బాగా క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు.
హింసిస్తా వచ్చినప్పుడు చంపేశాడు అందరినీ చంపేశాడు. క్రైస్తవులు అని ప్రార్థన చేసుకునే వాళ్ళందరినీ చంపేస్తా వచ్చాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, దేవుడు మరి దమస్కు మార్గంలో దమస్కు వెళ్తా ఉన్నాడు. అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయని అక్కడ వాళ్ళందరినీ చంపేయాలి అని, యూదా మతం తప్ప ఇంకేం ఉండకూడదు అన్నది వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఈ సౌలు మరి వెళ్తా ఉన్నప్పుడు దమస్కులో ఉన్న వాళ్ళందరినీ చంపేయడానికి వెళ్తా ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. సౌలా నువ్వే నన్ను ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. సౌలుని అడిగితే సౌలు అంటాడు, ఎవడు నువ్వు అంటాడు. ఎవరు నువ్వు అనుకోవడం అంటాడు, గౌరవం కాకుండా మాట్లాడదు. ఎవడు నువ్వు అంటాడు. అయితే నువ్వు హింసించుతున్న యేసును అని చెప్తాడు. అప్పుడు యేసు కోసం ఆయన జీవిస్తాడు అనమాట. ఆ కళ్ళు పోతాయి. అప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళు, తినని మార్గంలో అననీయ ఉంటాడు, అక్కడికి వెళ్ళు, నీ కళ్ళు ప్రార్థన చేస్తాడు, నీ కళ్ళు తెరవబడతాయి అంటాడు. అననీయకి దేవుడు చెప్తాడు. అననీయ అంటాడు, వాడెద్దయ్యా ప్రభు అందరినీ చంపేస్తా ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన వస్తే మా నాన్న కూడా చంపేస్తాడు అంటే అననీయ అంటాడు, ఏం కాదులే నేను మాట్లాడాను, నా కోసం సాక్షిగా బ్రతుకుతాడు అని చెప్పి అననీయకు దేవుడు చెప్తాడు అనమాట. అప్పుడు సౌలు మరి అననీయ దగ్గరకు వచ్చినప్పుడు 3 రోజులు కళ్ళు గుడ్డివాడైపోతాడు. అప్పుడు అననీయ చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు సౌలుకి కళ్ళు తెరవబడి అప్పుడు సౌలు పౌలుగా మారి అంటాడు. ఇక్కడ పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, చదువు 12, దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నన్ను నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక తిని కనుక కనికరింపబడింది. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. దేవుడు తెలియక చేస్తే క్షమిస్తాడు. ఇవన్నీ కూడా పౌలుకు తెలీదు. ఏంటి, హింసించకూడదని చంపకూడదని తెలీదు అని, అవన్నీ కూడా తెలియక నేను చేశాను కాబట్టి కనికరింపబడ్డాను. దేవుని ప్రేమ నా మీద అత్యధికంగా విస్తరించింది కాబట్టి నేను రక్షించబడ్డాను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దేవుడు ఎందుకోసం వచ్చాడు? పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకని పౌలు జీవితంలో అంటున్నాడు, నన్ను క్షమించాడు. ఎవరన్నా క్షమిస్తారా? అంతమందిని చంపిన వాళ్ళని ఎవరు క్షమించరు. తీసేసి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, మొత్తం అరబ్ కంట్రీస్లో అయితే ఎవరినైనా చంపేస్తే, ఎవరినైనా నష్టం చేస్తే వెంటనే తల తీసిపడేస్తున్నారు. కానీ దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను క్షమించడానికి, పాపులను రక్షించడానికే వచ్చాను అని అది ఈయన జీవితంలో దేవుడు నెరవేర్చాడు అనమాట. అలాంటి హంతకుడైన ఆయనను పాపులలో ప్రధానుడును అని ఒప్పుకుంటాడు. హింసకుడను దూషకుడు హానికరుడనైన నన్ను ఆయన రక్షించాడు. ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అని చెప్పేసి పౌలు అంటున్నాడు అనమాట. అందునిమిత్తమై తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉన్నాను అంటాడు. ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి మాదిరికరంగానే అన్నాడు. ఆయన బ్రతుకు దినములన్నీ కూడా యేసే కోసమే జీవించాడు. అనే 14 పత్రికలు రాశాడు. అనేక మంది ఆత్మలను ఆయన జైల్లో వెళ్ళి కూడా కొనేసేము అని ఆయనను మరి జైల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన రక్షించబడతాడు. అక్కడ చాలా మందిని జైల్లో ఉండే ఈ పత్రికలు రాశాడు అనమాట. ఎంతో బలపరిచాడు అందరినీ. అలాగా దేవుడి కోసము జీవించాడు ఈ పౌలు. అందుకని మనము జీవితకాలం అంతయు ఆయనకు నమ్మకంగా జీవించాలి. రక్షించిన మనము ఆయనకు విధేయత చూపించాలి. మరలా ఆ పాపంలో మనము పడిపోకూడదు. అలాగే ఈ యోహాను సువార్తలో 5వ అధ్యాయం 1లో ఏం జరిగింది? నీ పాపములను ఎత్తుకొని నడుము, నీ పాపములు క్షమించబడినవి, నీ పరుపు ఎత్తుకొని నడుము అని చెప్తాడు.
అంటే ఆయన ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? కనీసం 38 సంవత్సరాల నుండి ఆ కోనేటి దగ్గర నివసిస్తూ వచ్చాడు. అందరూ దిగుతున్నారు కానీ ఆయన దిగట్లేదు. నేను దిగబోయేసరికి వాళ్ళు వచ్చి ఎవరొకళ్ళు దిగి వెళ్ళిపోతున్నారయ్యా అని సాకులు చెప్తూ ఉంటాడు అనమాట. అన్నీ దేవుని సన్నిధి రావడానికి మనము సాకులు ఎంచుకుంటూ ఉంటాం, ఏం చెప్పాలి, ఏం చేయాలి అన్నట్టుగా. కానీ అంతకంటే ముందు వచ్చిన వాళ్ళు ఆశీర్వాదాన్ని కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడి సన్నిధిలోకి మనము ఫస్ట్ ఉండాలి. దేవుని దగ్గరికి రావాలన్నా, దేవుడిని ఆరాధించాలన్నా, దేవుడిని కనపరచాలన్నా, దేవుడిని మహిమపరచాలన్నా మనం ఏం చేయాలా? మొదటి స్థానంలో ఉండేలాగా మనము త్వరగా వచ్చేయాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది. నెగ్లెక్ట్ చేస్తే అంటే మనము ఏమంటారు అంటే నిర్లక్ష్యం చేస్తే మనము ఆశీర్వాదాలను పొందుకోలేము. ఈయన అంతే చేశాడు కదా, లేట్ చేశాడు. లేట్ చేయడం వల్ల ముందు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? ఆశీర్వాదాలను పట్టుకొని వెళ్ళారు. ఎవరైతే దిగుతున్నారో వాళ్ళకి స్వస్థత వస్తుంది, ఎవరైతే దిగుతున్నారో వాళ్ళకి మేలు కలుగుతుంది, ఎవరైతే దిగుతున్నారో వాళ్ళ పాపములు క్షమింపబడి ఆ రోగాల నుండి వారికి స్వస్థత వస్తూ ఉన్నది. ఈయన 38 సంవత్సరాల నుండి ఉన్నాడు కానీ నిర్లక్ష్యం తిట్టొచ్చులే వెళ్ళొచ్చులే. ఆ 35 సంవత్సరాల నుండి ఆ కోనేటి ఆ ఒడ్డుకు రాలేకపోతున్నాడు ఆయన. నిర్లక్ష్యం అంతే. వస్తే గవర్నమెంట్ దూరొచ్చు కదా. 35 సంవత్సరాల నుండి ఆ ఒడ్డుకు రాలేకపోయాడు ఆయన. అందుకని మన జీవితంలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు. దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి, ఆయనకు మనము ప్రాధాన్యత ఇవ్వడానికి మనము వెనకాడకూడదు. ఎప్పుడైతే ప్రథమ స్థానం దేవునికి ఇస్తామో, ప్రథమంగా దేవుని స్తుతిస్తామో, ప్రథమంగా ఆయన సన్నిధికి చేరటానికి, ఆయన చేసిన మేలుల ఉపకారం బట్టి ఆయనను స్తుతియాగం చేయడానికి మనము ప్రథమ స్థానం ఇస్తామో, అప్పుడు దేవుడు మనకు మేలులను కలుగు చేస్తాడు. మనకు అన్ని విషయాల్లో రోగములేమి అన్ని ఆశీర్వాదాలను మనము పొందుకుంటాం. అయితే ఈయనకు ఏం చేశాడు దేవుడు? సరేలే కట్టబట్ట ఇక్కడే ఉన్నావు కాబట్టి నీకు స్వస్థత వస్తుంది. ప్రతి దూత వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించి వెళ్తా ఉంటే పాపం చూస్తూనే ఉన్నాడు అక్కడ. అందుకోసమనే ఆయన ఆశ తీరు ఉంటుంది. అక్కడ నుండి వెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆయనకు మేలు దొరికింది. సరే, ఇందులో కూడా మనకు ఒక గుణపాఠము నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా ఆయన కోసమే మనం కనిపెట్టుకొని ఉంటే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయనే వచ్చి మేలు చేస్తాడు. కాబట్టి మనము ఏసయ్యే రావడానికి అవసరం లేదు. ఇప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉన్నది. చూచి నమ్మిన వాని కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని యేసుక్రీస్తు ప్రభు తోమాతో చెప్పినట్లు మనకు ఇప్పుడు మనం ఆయన రానవసరం లేదు, కానీ మన మనసులో ఆయనను వేడుకుంటే చాలు. దేవా, నా పాపాలు క్షమించు, నా దోషాలు క్షమించు అని మనము ఒక్క మాట మనసులో ఒప్పుకుంటే చాలు. ఆయన మనల్ని క్షమిస్తాడు, ఆయన మనకు విడుదల దయచేస్తాడు. అయితే మరలా మనం ఆ పాపాలు చేయకూడదు. ఇప్పుడు చెప్తాడు కదా, మరలా నువ్వు ఆ పాపము చేయకూడదు. అసలు ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియదంట. యేసుక్రీస్తు ప్రభు ఎవరో కూడా ఆయనకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఆయనకు స్వస్థత కలుగు చేశాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. వారికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పాడనమాట. ఏం చెప్పాడంటే కదా, అయితే ఆయనకి ఎవరో తెలియదు, కానీ మళ్ళా దేవుడు ఆయన దేవాలయంలో కనబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నువ్వు స్వస్థత పొందుతున్నావు కదా, కాబట్టి ఇంకొకసారి నువ్వు మళ్ళా పాపము చేయొద్దు అంటాడు. అందుకని మనకు యెషయా గ్రంథంలో, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అవన్నీ మన హృదయంలో లేకుండా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే
అవన్నీ మన హృదయంలో లేకుండా చూసుకోవాలి. ఇంటికి వెళ్ళి మళ్ళా ఒకసారి చదవండి కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 14 నుండి 23 వరకు మరొకసారి చదవండి. ఏమి మన హృదయంలో ఉండకూడదో అవి చూసుకోవాలి, అది లేకుండా చూసుకోవాలి. అవి లేకుండా ఉంటే మన హృదయము దేవుడు పవిత్రంగా, అవి ఉంటేనే అవే పాపం. పెద్ద పెద్ద పాపాలు చేయవసరం లే, అవి చెయ్యం కూడా కదా. కానీ ఏకీభవించటం కూడా, దొంగలతో ఏకీభవించకూడదు, తప్పు చేసే వాళ్ళతో ఏకీభవించకూడదు. ఇప్పుడు చిన్న పిల్లలందరూ వెళ్తూ ఉంటారు కదా, ఎస్ఎఫ్ఐ అని అవన్నీ ఇవన్నీ, వాళ్ళతో కూడా మనము వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరు అల్లరి మొక్క, అంతే కదా, అల్లరి వాళ్ళే కదా వెళ్ళేది. మంచి వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు కదా. మంచి వాళ్ళు ఏం చేస్తారు? చదువుకుంటారు. మనం చదువుకోవడానికి కాలేజీకి పంపించారు కానీ అల్లరి చేయడానికి, కొట్టుకోవడానికి, తిట్టుకోవడానికి కాదు. కాబట్టి మనం ఉన్న స్థితిని బట్టి మనము మంచి మార్గంలో నడవాలి కానీ చెడ్డ మార్గంలో వెళ్ళకూడదు అనమాట. అల్లరి వాళ్ళతో ఉండకూడదు. దిద్దుబాటు, టీచర్స్ అరిచినప్పుడు వాళ్ళ మీద ఎదురు తిరగకూడదు. అమ్మ నాన్న అరిచినప్పుడు ఎదురు తిరగకూడదు. మనకంటే పెద్దవాళ్ళు మనకు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పినప్పుడు మనము ఎదురు తిరగకూడదు. ఓకే అని తల వంచినప్పుడే మనకు దీవెన, ఆశీర్వాదం వస్తుంది. తల ఎప్పుడైనా ఐగా ఉండకూడదు. ఐ అంటే ఎప్పుడొకసారి దేవుడు వంచుతాడు, అందుకని యూగా ఉండాలి. ఎప్పుడు యూగా ఉంటే దేవుని ఆశీర్వాదం కానీ మనుషుల ఆశీర్వాదం కానీ మన మీదకి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఐ అన్న గర్వము హృదయం మనలో ఉండకుండా యూ అయితే, నువ్వు నేను ప్రభువా నీకు లోబడి ఉంటా, పెద్దలకు లోబడి ఉంటా, నేను దీన మనసు కలిగి ఉంటా అని మన హృదయంలో మనమే దీన మనసు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి ఎవరి దగ్గర మనము హెచ్చు పొందుకోవాలి? మనుషుల దగ్గర, దేవుని దగ్గర హెచ్చు పొందుకోవాలి అంటే ఏం చేయాలి? మనము దీనులం అవ్వాలి. ఓకే ఓకే అని చెప్పాలి. అమ్మల నాన్నలు చెప్పినప్పుడు, దేవుడి మాటలు చెప్పినప్పుడు ఇలా ఉండాలి, ఇలా కూడదు, ఇలా ఉండకూడదని మన మనసు కూడా చెప్తుంది. దేవుడి మనస్సాక్షి గద్దిస్తుంది, అది చేయకూడదురా, ఇది చెయ్యాలి, అట్టుండాలి అట్టుండాలని మన మనస్సాక్షి కూడా చెప్తుంది. అంటే మన మనస్సాక్షికి కూడా మనము లోబడాలి. దేవుడు అది దేవుడు చెప్పే వాక్ అనమాట. ఆ మనసుకు మనం లోబడినప్పుడు వెంటనే ఆగిపోవాలి. అప్పుడు దేవుడు మనం కూడా ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఎప్పుడంటే ఆయనకు మనము ప్రాధాన్యత ఇచ్చినప్పుడు. అలాగా పాపమునకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉంటే మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. ఎలాగో ఈ యొక్క 38 సంవత్సరాల నుండి పక్షవాతం చేత ఆ కొన్నేటి దగ్గర ఉన్న ఆయనను దేవుడు ఎలాగా స్వస్థపరిచాడో మన జీవితంలో కూడా దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తాడు, విడుదల కార్యాలు జరిగిస్తాడు. మనకేం కావాలో అది ఇస్తాడు, మన ప్రార్థన ఆలపిస్తాడు, మన మొరను వింటాడు, మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. ఎందుకంటే పౌలుకి ఎంత దేవుడు క్షమించాడో మనల్ని కూడా అంతే క్షమించాడు. కాబట్టి ఈ క్షమాపణను దేవునికి కృతజ్ఞతగా ఆయనను స్తుతిస్తూ, క్షమించాడా లేదా, మనకు ఒక మంచి జీవితం ఇచ్చాడా లేదా దేవుడు, దాన్ని బట్టి మనము దేవునికి స్తుతి చెల్లించి కృతజ్ఞులమై ప్రతిదినము ఆయనకు స్తుతియాగం అర్పిస్తే, స్తుతియాగం అర్పించువాడు జీవాఫలము దేవునికి ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదము, ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత, ఆయన ఆశీర్వాదము, ఆయన కాపుదల, ఆయన భద్రత మనకు తోడుగా ఉంటుంది ఈ లోకంలో. అలాగే పరలోకంలో కూడా మనకు పరలోకం ఇస్తాడు ఆయన. ఇది నిశ్చయం నిశ్చయం నిశ్చయం. ఎందుకంటే మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయనను అడుగుతారో, అయ్యా నా పాపములు నా దోషములు క్షమించు అని అడిగినప్పుడు నోటితో ఎవరైతే ఒప్పుకుంటారో వారిని దేవుడు క్షమిస్తాడు, ఆయన బిడ్డలుగా చేసుకుంటాడు, మనకు పరలోకం ఇస్తాడు. కాబట్టి మనం మళ్ళా ఈ లోకంలో పాపంలో చిక్కుకొని పోకుండా పరిశుద్ధంగాను, యథార్థంగాను, నీతిగాను బ్రతికినప్పుడు ఆయన మనకి ఇహమందు పరమందు ఆయన సన్నిధిని మనతో ఉంచుతాడు. మనం ఆయన సన్నిధిలో ఉండటానికి అధికారం ఇస్తాడు. మనం ఆయనకు మార్గము, మన పరలోకానికి వెళ్ళటానికి మార్గం సిద్ధపరచుకుంటా ఉన్నాం. ఎప్పుడు
స్తుతించినప్పుడు, స్తుతి యాగం అర్పించినప్పుడు మనము పరలోకానికి మార్గం వేసుకుంటున్నాం. ఆ వేసుకున్న మార్గంలోనే మనం దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ఈ లోకంలోని పాపములు మనల్ని అంటకుండా ఉండటానికి మనము ప్రయాసపడాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మనమే ఎవరి ఆత్మకు వాళ్ళే బాధ్యులు. ఎవరు మన పక్షాన ఎవరేం చేయరు. మనం ఒంటిగానే వచ్చాం, ఒంటిగానే వెళ్తాం. కాబట్టి ఒంటరిగా వచ్చిన మనము ఒంటరిగానే వెళ్ళాలి. వెళ్ళిన మనము మన జీవితాన్ని కూడా మనమే కాపాడుకోవాలి. మన హృదయాన్ని మనమే భద్రం చేసుకోవాలి. నా హృదయాన్ని నేనే భద్రంగా కాపాడుకోవాలి, మీ హృదయాన్ని మీరే భద్రంగా కాపాడుకోవాలి. ఎలాగంటే 50వ అధ్యాయంలో ఏ పాపములు అయితే ఉన్నాయో అవేవి మనల్ని అంటకుండా చూసుకుంటూ, అలాగే స్తుతి యాగం అర్పిస్తూ దేవుడికి మనము నమ్మకంగా ఉన్నప్పుడు ఈ పరమందు దేవుని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, ఇచ్చును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.